వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ నాయకత్వంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ పేరున రుద్రాభిషేకం, రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా దేశ ప్రధానమంత్రిగా పరిపాలించిన ఘనతను సాధించిన మోడీ నాయకత్వం వర్ధిల్లాలని, ఆయురారోగ్యాలతో పాటు మరింత శక్తిని ప్రసాదించాలని ఆయన పేరుతో ముక్కండీశ్వరిని ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించబడింది. దేశాన్ని సంక్షేమం, అభివృద్ధి, దేశ రక్షణతో పాటు భారత్ ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు మోడీకి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని రుద్రాభిషేకం మరియు రాహుకేతు పూజలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ 7 దశాబ్దాల నాటి నెహ్రూ గారి పేరున ఉన్న 4398 రోజుల పరిపాలన చరిత్రను జూన్ 10న అధిగమించి నేటితో 4400 రోజులు పూర్తి చేసుకొని అవినీతి రహిత ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన ఎలక్టెడ్ పీఎంగా నరేంద్ర దామోదర దాస్ మోడీ నిలిచారని కోల ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేలగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య, బాగితి వెంకటేష్ రెడ్డి, పార్టీ నాయకులు జీవి అమర్నాథ్, చాగనం శైలజ, రామ్ ఉమాసింగ్, పుణ్యం ఢిల్లీ కుమార్ రెడ్డి, మధు వాసి యాదవ్, కన్నా వెంకటేశ్వర్లు, డక్కిలి శివ, గోవర్ధన్, వెంకటగిరి హరి, తానికొండ్ల భరత్ నాయుడు, యశ్వంత్, సురేష్, చందు తదితరులు పాల్గొన్నారు.